హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్టఫ్డ్ మేతి పరాటా చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటాయి, అంతేకాకుండా స్మూత్గా చాలా బాగుంటాయి. ఫస్ట్ ఆయిల్ పోసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒక కప్పు శనగపిండి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం వేగాక మెంతికూర కడుక్కొని పెట్టుకున్నా నేను, అది కట్ చేసేసుకొని వేసుకోవాలి. శనగపిండి రోస్ట్ అయిపోయింది కదా, తర్వాత మెంతికూర కట్ చేసి ఒక కప్పు వేసుకోవాలి. ఇది కొంచెం సిమ్లోనూ పెట్టుకొని వేపుకోవాలి. ఈ మేతి పరాటా పిల్లలకి చేసి పెడితే చాలా హెల్దీ. ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు ఇలా చేసుకొని పరాటా చేసుకుంటే కర్రీతో పని లేకుండా ఈజీగా తినేయచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. ఇలా డిఫరెంట్గా పరాటాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేగిపోయింది కదా, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, కారం వేసుకోవాలి. ఇవి వేగాక కొంచెం షుగర్ వేసుకోవాలి. వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇది పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత గోధుమ పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను నేనైతే. తర్వాత గోధుమ పిండి తీసుకొని అందులో స్టఫ్ చేసేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకుంటూ పరాటా చేసేసుకోవడమే. కొంచెం స్మూత్గా ప్రెస్ చేస్తూ పరాటా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకుంటూ పరాటా కాల్ చేసుకోవాలి. ఇలా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పరాటా చేసుకొని కర్రీ లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది పరాటా. థ్యాంక్ యూ అండి.